సరే సరే వదిలేసే ఈ భయాలన్నీ రేపు లెక్కర్ స్కామ్ బయటపడితే తెలిసింది సోదరా, వదిలేసే. ఇంకపోతే ఒక నిమిషం వైసీపీ సోదరులో సమయం లేదు, వైసీపీ సోదరులో సమయం లేదు, ఆపాలి ఇంకా. సరే సార్ ఓకే ఓకే సార్ వైసీపీ సోదరులు 1 మినిట్ నాగార్జున గారు సార్ మాట్లాడండి. సార్ ఆగండి రామారావు గారు ఒక్క నిమిషం. సార్ మేడం వైసీపీ సోదరులు ఇలా స్పీచ్లు చెప్పుకుంటా పోవాలంటే సాక్షికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ చెప్పి డెలివరీ చేసి వదిలేసేయాలి. నేను క్వశ్చన్ చేసే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సరే రఫీ గారు మాట్లాడింది వద్దాం, వైసీపీ పొద్దుగులు వాళ్ళని సచిన్ బాబు ఎన్నిసార్లు చంపుతోలే కదండి. రఫీ గారు ఇందాక ఏమంటున్నారంటే అమరావతిలో అసలు నీళ్ళే రాలేదు అంటున్నారు. మరి వర్షం పడితే అమరావతిలో వాటర్ రావా, నీళ్లు పడవా? అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గొడిగే పెట్టారేంటి? వర్షం పడింది, నీళ్ళు అక్కడ పడ్డాయి, అది వాస్తవం, అది డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా, అంతేగాని అక్కడ వాటర్ రాలేదు అంటే ఎలా కుదిరిద్ది? ఇంకపోతే మా సోదరి ఏమని పీపీపీ మోడల్ గురించి చెప్పింది. పీపీపీ అంటే మీరు మాకు చెప్పాల్సిన అవసరం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇండియాలో 2005లో ఇది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పుడు ఉన్న కూటమి యూపీఏ 1 యూపీఏ 2 ఏదైతే కూటమి ఉందో వాళ్ళు ఫస్ట్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశాడు. దీని దాదాపుగా 90s నుంచి ట్రై చేసుకుంటే 2005లో అప్పుడు ఉన్న పార్లమెంట్ దీనికి అప్రూవల్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేశారు మేడం పీపీపీ వాళ్ళు కట్టేవాళ్ళు ఎవడో సర్వీస్ ఓరియంట్తో కట్టాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎన్నాళ్ళు చెప్తున్నా, ఎంతగా ఏం చెప్తున్నా అంటే మీరు చూసిన ఇండియాలో చాలా రైల్వే ప్రాజెక్టులు కానీ మెట్రో ప్రాజెక్టులు కానీ రైల్వే మెట్రో ప్రాజెక్టులు కానీ ఈవెన్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కానీ లేదంటే ఓఆర్ఆర్ కానీ ప్రతిదీ పీపీపీ మోడల్లో బిల్డ్ చేసింది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే పీపీపీ మోడల్లో బిల్డ్ చేసింది. ఆ పీపీపీ మోడల్లో వాళ్ళు ఎందుకు డబ్బులు పెడతారంటే పెట్టిన 10 రూపాయలకి ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు లాభం సంపాదించుకోవడానికే పీపీపీ మోడల్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు తప్పించి నేను ప్రజలకు ఏదో సేవ చేయాలి, నేను ఆదుకోవాలి, ఇంకొక పర్పస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు తెలుసా? జనరల్గా మేడం వీళ్ళ మినిస్టర్లు చెప్పారు, బహుశా మా సోదరి మనకు తెలియదేమో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 10-15 సంవత్సరాలు సర్టెన్ పీరియడ్ వరకు మేము వాళ్ళకి ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఇస్తారు మాకని చెప్పడం జరిగింది. మరి సర్వీస్ ఓరియంటెడ్ అయితే ఫస్ట్ మీకు డబ్బులు ఇచ్చి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ తీసుకుంటా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు డబ్బులు పెడతారు? వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ తండ్రి గారి పేరు, వాళ్ళ పూర్వీకుల పేరు పెట్టి వాళ్ళే ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వాళ్ళే పెట్టుకుంటారు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తారు? సో ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాదు, ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ తోనే ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇంకో పాయింట్ చెప్పింది హాస్పిటల్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయంటే పనిచేయవు. ఎగ్జాంపుల్ చెబుతా, మా జగన్ కోడి కత్తి కేసు ఎక్కడ చూపించుకున్నారు? ఇక్కడ వచ్చి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నారు. సరే గులకరాయి మేడం గులకరాయి పెట్టి కొట్టారు అప్పుడు ముఖ్యమంత్రిగా మా జగన్ ఉన్నప్పుడు. మరి ఆ గులకరాయి పెట్టి కొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటల్ చూపించుకోవచ్చు మెడికల్ దాంట్లో, మరి ఎందుకు చూపించుకోవాలా? ప్రైవేట్ దానికి ఎందుకు వెళ్ళారు? సరే అప్పుడు గవర్నమెంట్ నడుపుతుంది ఎందుకు వెళ్ళలేదంటే